హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి అక్క మాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉందక్క, మీరు ఎన్నో ఆయిల్స్ చెప్పారు, మేము ఎన్నో ఆయిల్స్ ట్రై చేసాం, ఎన్నో హెయిర్ మాస్క్స్ ట్రై చేసాం, రకరకాల షాంపూస్ వాడుతున్నాం అక్క, అయినా కూడా మాకు ఏమీ యూజ్ లేదు, ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీ అనేది మా కోసం షేర్ చేయండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా అంతేకాకుండా అక్క మాకు 2 monthsలో మ్యారేజ్ ఉందక్క, నా హెయిర్ చూస్తేనేమో చాలా పల్చగా అయిపోయింది, నా హెయిర్ మంచిగా ఒత్తుగా రావాలి, అది కూడా ఫాస్ట్గా రావాలక్క, అంటే ఏం చేయాలి మేమని చెప్పి అడుగుతున్నారు. సో గైస్, మీకు 100%లో హెయిర్ ఫాల్ అనేది ఇప్పుడు జెంట్స్లో గమనించండి, బట్టతల అనేది ఎక్కడ వస్తుంది? ఫ్రంట్ సైడ్ వస్తుంది. అదేవిధంగా లేడీస్లో కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఫ్రంట్ సైడ్ ఊడిపోతుంది అనమాట. సో మనకి ఫ్రంట్ సైడ్ సైడ్స్ ఈ హెయిర్ ఫాల్ని మనం తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా మన హెయిర్ ఫాల్ అనేది 90% కంట్రోల్ అయిపోతుందండి. సో అక్కడ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతే మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ అనేది మంచిగా స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా హెయిర్ అనేది మనకి డబల్, అంటే ఒక వెంట్రుక దగ్గర ఒక 2-3 వెంట్రుకలు అనేవి వచ్చి మన హెయిర్ అనేది చాలా ఒత్తుగా వస్తుంది. సో మరి ఇదంతా జరగాలంటే ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నారా? నేను చెప్పే ఈ రెమెడీని, అంటే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించే హెయిర్ టానిక్ని యూజ్ చేయండి, ఇంకా వచ్చేసి హెయిర్ ఆయిల్ని యూజ్ చేయండి. ఈ రెండింటి కాంబినేషన్ తోటి ఎక్కువ సార్లు కూడా అవసరం లేదు, ఒక 3 సార్లు ట్రై చేయండి. మీకు ఒక 2 times చాలా బెస్ట్ రిజల్ట్ కనపడకపోతే అప్పుడు నన్ను అడగండి, ఓకేనా? నమ్మకంతో ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. ఎవరికైనా కానీ, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, మగవారికి, ఆడవారికి అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక మంచి హెయిర్ టానిక్ని అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. అంతేకాకుండా హెయిర్ ఆయిల్ని కూడా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎండింగ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ రెమెడీ వచ్చేసి, ఇందులో నేను ఇప్పుడు 2 రెమెడీస్ చెప్పాను కదా, ఇందులో ఫస్ట్ రెమెడీ వచ్చేసి హెయిర్ టానిక్. ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండే ఆనియన్ అండి, మనకు వంటగదిలో ప్రతి ఒక్కరికి అవైలబుల్గానే ఉంటుంది. సో నేను ఒక ఆనియన్ పెద్దది తీసుకున్నాను. ఎవరి హెయిర్ని బట్టి వాళ్ళు పెద్దది, అంటే కొంచెం లాంగ్ హెయిర్ అనుకోండి కొంచెం పెద్దది తీసుకోండి, మీడియం అనుకోండి చిన్నది తీసుకోండి. ఈ ఆనియన్ని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో నేను పేస్ట్ చేసుకోబోతున్నాను. ఇక్కడ ఆనియన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మన హెయిర్ ఫాల్ని తగ్గించడానికి. చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు, అక్క మాకు ఆనియన్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి. సో 100%లో 90% మెంబర్స్కి అయితే ఆనియన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. నేను ఎందుకంటే ఎప్పటి నుంచో నేను కానీ మా అమ్మాయి కానీ యూజ్ చేస్తున్నాము, మాకు ఎటువంటి హెయిర్ ఫాల్ లేదు. సో అంటే ఎవరికైనా మాకు సెట్ అవ్వదు అని అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఆనియన్ని స్కిప్ చేసేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కరివేపాకు తీసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా మనకి ముఖ్యంగా కరివేపాకులో బీటా కెరటిన్ ఉంటుంది. మనకి ఆనియన్తో అంటే సల్ఫర్ తోటి బీటా కెరటిన్ మిక్స్ అయినప్పుడు మనకి ఇవి 2 కూడా ఒక స్ట్రాంగెస్ట్ టానిక్ని ప్రిపేర్ చేస్తాయండి. అది మన హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. హెయిర్కు మంచిగా సల్ఫరు బీటా కెరటిన్ ఇవి 2 అందించడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, మన స్కాల్ప్ మీద బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా జరుగుతుంది, దానివల్ల హెయిర్ అనేది హెల్దీగా గ్రోత్ అవుతుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఒక 2 tablespoons మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి ఇందులో ఉండే జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి. సో మనకి హెయిర్ గ్రోత్ని అంటే మంచిగా హెయిర్ని పెంచే ఒక హెయిర్ టానిక్ అయితే రెడీ అయిపోయింది. అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను వినండి. మీకు ఎక్కువగా నేను ఇందాక చెప్పినట్లుగా హెయిర్ ఫాల్ అనేది ఫ్రంట్ సైడే చాలా ఎక్కువగా జరుగుతుందండి. సో ఫ్రంట్ సైడ్లో ఎక్కువగా మీరు అంటే ఈ టానిక్ని ఎక్కువగా వేసుకోవాలన్నమాట. సో మీరు ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని స్ప్రే అయినా చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, అక్క మా దగ్గర స్ప్రే బాటిల్ లేదు, హ్యాండ్ తోటి రాసుకోవచ్చా అని చెప్పి. నో ప్రాబ్లం అండి, హ్యాండ్తోనైనా రాసుకోవచ్చు. లేదు అంటే ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉండే మనకి కాటన్ ఉంటుంది కదా, అంటే దూది ఉంటుంది కదా, సో ఆ దూదిని ఇందులో డిప్ చేసి చక్కగా దాంతో కూడా మీరు హెయిర్ అంతా కూడా, నేను ఈ వీడియోలో మా అమ్మాయికి రాసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా హెయిర్ అంతా కూడా నీట్గా స్కాల్ప్కి టచ్ అయ్యేటట్లుగా ఈ టానిక్ని నీట్గా అద్దండి, హెయిర్ స్కాల్ప్ మొత్తం కూడా అద్దేసేయండి, ఎక్కడ మిస్ కానివ్వకుండా. మనకు మిగిలితేనే అంటే కింద కొసలకి రాసుకోవాలన్నమాట, మిగలకపోతే
కాన్సన్ట్రేషన్ మొత్తం స్కాల్ప్ మీద అని చెప్పాను కదా, స్కాల్ప్ మీద పట్టించేయండి. సో ఇది హెయిర్ రూట్స్కి ఏం అవసరం లేదు, జస్ట్ స్కాల్ప్ వరకు రాసుకుంటే సరిపోతుంది అనమాట. దీనివల్ల మనకి హెయిర్ స్కాల్ప్ అనేది మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, హెయిర్ రూట్స్ అనేవి యాక్టివ్ అవుతాయి, అక్కడ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటుందండి. సో ఈ విధంగా స్కాల్ప్ అంతా కూడా ఈ ఆయిల్ని అంటే ఈ టానిక్ని పెట్టేసిన తర్వాత ఒక 5 to 10 minutes మీరు స్లోగా మసాజ్ చేయండి. ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత నీట్గా హెయిర్ అంతా కూడా టైట్గా ముడిపెట్టేసేసుకొని ఒక 30 to 45 minutes ఆ విధంగా వదిలేసేసేయండి. ఈ విధంగా వదిలేసిన తర్వాత ఎనీ మైల్డ్ షాంపూ లేదంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన హోమ్ మేడ్ షాంపూ ఉంటుంది కదా, కుంకుడుకాయలు, శీకాకాయ, ఉసిరికాయ, మందారాకు, మందారపులు ఇవన్నీ వేసి చక్కగా ఉడకపెట్టి వచ్చిన జ్యూస్ తోటి షాంపూ చేయండి. మీకు ఆ తర్వాత హెయిర్ చూడండి ఒక్క ఫాలికల్ కూడా ఉండదు, అంటే ఒక్క వెంట్రుకు కూడా ఊడదనమాట. సో హెయిర్స్ ఈ విధంగా మీరు ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయొచ్చు. వీక్లీ ఎన్నిసార్లు వాడాలక్క అని చెప్పి అడుగుతారు. వీక్లీ వచ్చేసి మ్యాక్సిమం ఒక 2 times అయినా ట్రై చేయండి. మీరు హెడ్ బాత్కి ఆయిలింగ్కి ఒక 3 days అయినా గ్యాప్ ఉంచుకునేలా చూడండి. మనకి హెయిర్ ఆయిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్కి. సో ఈ విధంగా మీరు ఒక 3 daysకి ఒకసారి దీన్ని అప్లై చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఆఫ్టర్ హెడ్ బాత్ హెయిర్ చూడండి చాలా బాగుంటుంది, చాలా సిల్కీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మీకు తర్వాత ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు హెయిర్ కోమ్ చేసినా కూడా హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదన్నమాట. సో కాకపోతే మీరు వీక్లీ 3 times ఒక 2 times అయినా మ్యాక్సిమం ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనకి హెయిర్ టానిక్ అయితే రెడీ అయిపోయింది, ఎట్లా వాడాలో తెలుసుకున్నాము, ఏం పెట్టి చేసుకోవాలో తెలుసుకున్నాము. మరి హెయిర్ ఆయిల్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి తెలుసుకోవడం కూడా. ఇప్పుడు నేను చూపించే ఈ హెయిర్ ఆయిల్ని మీరు 3 days పెట్టుకోండి, 3 days తర్వాత ఈ టానిక్ని పెట్టుకోండి, తర్వాత హెడ్ వాష్ చేయండి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆయిలింగ్ పెట్టుకోండి, ఒక 3 days ఆ విధంగానే డైలీ 3 days పెట్టుకోండి, తర్వాత మళ్ళీ ఇది పెట్టుకోండి, టానిక్ పెట్టుకోండి, తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి, మళ్ళీ ఆయిలింగ్. ఈ విధంగా కంటిన్యూస్గా ఈ ఆయిల్ కాంబినేషన్ తోటి ఈ టానిక్ని మీరు యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది అనమాట. ఒక 3 timesకే చాలా మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు. మరి ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి దీనికోసం అని చెప్పి నేను ఫస్ట్ కలోంజీ సీడ్స్ తీసుకున్నానండి. కలోంజీ సీడ్స్ అంటే చాలామంది అక్క ఇవి ఎక్కడ దొరుకుతాయని చెప్పి అడుగుతున్నారు. సో మనకి అమెజాన్లో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, లేదంటే మీకు పచారీ షాప్లో ఎక్కడైనా కూడా ఇవి అవైలబుల్గానే ఉంటాయండి. సో ఆయుర్వేద మెడికల్ షాప్స్ ఉంటాయి కదా, పచారీ షాప్స్ అని చెప్పి అక్కడ ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను మెంతులు తీసుకున్నాను. ఈ కలోంజీ సీడ్స్ మెంతులు మనకి హెయిర్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇందులో ఉండే విటమిన్స్ ప్రాపర్టీస్ మన హెయిర్ని రూట్స్ నుంచి స్ట్రాంగ్ చేసి హెయిర్ అనేది స్ట్రాంగ్గా పెరగడానికి ఇవి హెల్ప్ చేస్తాయండి. ఇది ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. ఇందులో ఒక 1 tablespoon మెంతులు వేసాను, 1 tablespoon కలోంజీ సీడ్స్ వేసానండి. 2 ఈక్వల్ క్వాంటిటీ అనమాట. ఈ రెండింటిని మనం ఇప్పుడు మిక్స్ చేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ మనకి ఏమవ్వాలంటే కొంచెం అవి వేడవ్వాలి అంతే, మరి నల్లగా మార్చకండి, జస్ట్ వేడైతే సరిపోతుంది. ఇందులో కొంచెం కరివేపాకు కూడా, అంటే ఒక 4-5 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చక్కగా దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం లైట్గా గోరువెచ్చ చేసుకోవాలన్నమాట. అంటే మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది మెంతుల నుంచి, కలోంజీ సీడ్స్ నుంచి. ఆ విధంగా వచ్చేంత వరకు మనం కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి. తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. మనకి రెగ్యులర్గా ఈ కలోంజీ సీడ్స్ మెంతులతోటి మీరు ట్రై చేస్తే కనుక ఆయిల్ అనేది, హెయిర్ అనేది చాలా బాగుంటుందండి. నా లాస్ట్ వీడియోస్లో కూడా నేను మెంతులతోటి ఆయిల్ చూపించినప్పుడు చాలామంది కూడా నాకు కామెంట్ చేశారు, అక్క మాకు మెంతులు ఆయిల్ అనేది బాగా సెట్ అయింది, మాకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, 3 years నుంచి మేము హెయిర్ ఫాల్ తోటి చాలా సఫర్ అయ్యాము, కానీ ఈ మెంతులతోటి ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని, మీరు చెప్పిన ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత మాకు హెయిర్ ఫాల్ అనేది 90% తగ్గిపోయిందక్క, చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి నాకు కామెంట్స్ కూడా వచ్చినాయి ఆ వీడియోలో అయితే. సో ఒక్కసారి ట్రై చేయండి, అంటే ఈ మెంతులతో పాటు కలోంజీ సీడ్స్ని కూడా మిక్స్ చేసి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది, ఓకేనా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ కంటైనర్ తీసుకున్నానండి. అందులో 1.5 tablespoon ఈ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఇందులో నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్, జస్ట్ మనకి ఎటువంటి
అంటే ఎటువంటి హీటింగ్ ప్రాసెస్ లేకుండా ప్రిపేర్ చేసిన ఆయిల్ అనమాట ఇది. మీరు వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు లైక్ ఆల్మండ్ ఆయిల్ యూస్ చేస్తే అదైనా కూడా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈ ఆయిల్ని వచ్చేసి ఈ పౌడర్లో వేసుకుంటున్నానండి. సో మనం దీన్ని ఎటువంటి హీట్ చేయకూడదు. ఈ విధంగా గ్లాస్ కంటైనర్లో మనం వేసుకున్న తర్వాత దీని మీద లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 2 or 3 days అనేది మీరు అంటే సూర్యుడు వచ్చే ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట. మనం దీన్ని మళ్ళీ వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా నశించిపోతాయండి కొబ్బరి నూనెని వేడి చేయడం వల్ల. సో మీరు వీలైతే డబల్ బాయిలింగ్ మెథడ్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఆయిల్ అనేది. సో మాకు అలా కూడా కుదరలేదు, మాకు చక్కగా ఎండ వస్తుంది. ఇప్పుడు ఎటు మనకి ఎండలు వస్తున్నాయి కదండి. సో మనకు ఒక 3 days అనేది ఈ విధంగా మార్నింగ్ అల్లా ఎండలో ఉంచేసి నైట్ తెచ్చి ఇంట్లో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అల్లా ఎండలో ఉంచేసి నైట్ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకోండి. ఇలా రెగ్యులర్గా 3 days చేస్తే సరిపోతుందన్నమాట. మనకి ఇందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా పౌడర్లో ఆయిల్లో మిక్స్ అయిపోతాయి. సో దీంతో ఆయిల్ అనేది ప్రతిరోజు పెట్టుకోండి. చక్కగా హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకొని జడ వేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మీరు 3 daysకి ఒకసారి ఆయిల్ పెట్టుకొని 3 daysకి ఒకసారి ఇందాక చూపించాను కదా హెయిర్ టానిక్ అనేది, అది పెట్టేసుకొని హెడ్ బాత్ చేసేయండి. హెయిర్ అనేది సూపర్గా అసలు ఎందుకు పెరగదో అంటే అప్పుడు చూద్దాము. అసలు హెయిర్ గ్రోత్ ఎలా అవ్వదో, హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ అనేవి మీరు యూజ్ చేసినాకే తెలుస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, యూజ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్లయితే నా పేరు సరిత, మన ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ సరిత. మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇచ్చి వెళ్ళండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.